సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. వివరాలకి సంప్రదించండి. నమస్కారం అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. మిథున రాశి వారికి ఎలా ఉంటుందండి ఫిబ్రవరి మంత్ అంతా? సో మిథున రాశి ఒక లైన్లో చెప్పాలంటే మిక్స్డ్గా ఉంటుందండి. కొన్ని చోట్ల చాలా బాగుంటుంది, కొన్ని చోట్ల వీళ్ళు కొంచెం నిదానంగా వెళ్తే బాగుంటుంది. అందుకని ప్రతి గ్రహం కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంది. అదేందో మనం డీటెయిల్డ్గా చూసుకునే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు అంతా మనకి మిథున రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే చాలా పాపులర్ అయిన పేర్లు అంతా ఇందులోనే ఉంటారండి. కా, కీ, కు, ఖం, క్న, చ, కే, కోహ అన్న లెటర్స్ అంతా కూడా మిథున రాశిలో ఉంటారు. ముఖ్యంగా ఈ నెలలో 2 ముఖ్యమైన విశేషాలు చెప్పుకుంటే అందరికీ ఉపయోగపడుతుంది. ఒకటి, శుక్ర మోడమి కంప్లీట్ అయిపోతుంది. అక్కడ నుంచి ముహూర్తాలు స్టార్ట్ అయిపోతాయి. పెళ్ళిళ్ళు అడవడంతా స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా ఇట్స్ లేట్, ఈ పార్టీ స్టార్ట్ ఉండాల్సింది. అట్లీస్ట్ మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈసారి 15 days బాగా లేట్ అయిపోయింది అనమాట, శుక్రమూఢం ఉండటంతో. తర్వాత మనకి శివరాత్రి పండుగ ఉందండి, 15 జరుగుతూ ఉంటుంది. అగైన్ దానికి ముందు రోజు తర్వాత రోజు అమావాస్య వరకు చాలా శివభక్తులతో హరహర అని చెప్పేసి హోరెత్తుతూ ఉంటుంది అనమాట. అందులో అవి తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువ, ప్రతి చోట శివాలయం ఉంటుంది. మనకి ఇందులో వాటితో పాటు 4 గ్రహాలు మారుతున్నాయి. సూర్యుడు మారుతున్నాడు, బుధుడు మారుతున్నాడు, కుజుడు 23వ తారీఖు మారుతున్నారు, శుక్రుడు వచ్చేటప్పటికి 6వ తారీఖు మారుతూ ఉన్నారు. ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావంతో మిథున రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ వెరీ సింపుల్గా కనుక చూసుకుంటే 1 వర్డ్లో దాని లఘు గోచారం, సూక్ష్మ గోచారం అంటారు. ఈ విధానంలో సింపుల్ వర్డ్స్లో ఎలా ఉంటుందో మనం తెలుసుకోవచ్చు. ఫస్ట్ వీళ్ళకి ద్వేషం అంటే వీళ్ళ చుట్టూ వాతావరణం ద్వేషిస్తూ ఉండేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అందుకని వీళ్ళు ఆలోచించుకొని తెలివితేటలుగా అలాంటి వాళ్ళతో మీరు ఎందుకు ఉండాలి, దూరంగా వెళ్ళిపోయి ఉండటం. ఒకవేళ వాళ్ళు ద్వేషిస్తున్నా మీ పని వీళ్ళు చేసుకుంటే వెళ్ళిపోతూ ఉండాలి. ఎందుకంటే ద్వేషం అనేది వేరే వాళ్ళు చేస్తారు, వీళ్ళు కాదు. అందుకని వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఏమవుతుంది, ఫేడ్ అయిపోతుంది. నెక్స్ట్, కుజుడు వల్ల ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే రెగ్యులర్గా చేస్తున్న పనులు ఏదైనా ఆటంకాలు ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు వీళ్ళు పర్సనల్ హెల్త్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ 10 days జాగ్రత్తగా ఉండాలి ఈ మంత్లో, ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. అందుకని వీళ్ళకి ప్రతిదీ మిక్స్డ్గా ఉందన్నమాట. తర్వాత బుధుడు వల్ల చేస్తున్న పనుల్లో, బిజినెస్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత శుక్రుడి వల్ల అగైన్ చాలా హ్యాపీనెస్, గ్రోత్, మనీ ఫ్లో అంతా ఉంటుంది. అంటే చూసుకుంటే కొంచెం ఇబ్బందులతో, ఒడిదుడుకులతో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ మంత్. ఫస్ట్ మనం సూర్యుడు కనుక గమనించుకుంటే ఒక పక్క వీళ్ళకి ఓవరాల్గా సూర్యుడు మంచి చేస్తూనే కొన్ని విషయాలు ఇబ్బంది పెడుతున్నాడు. ఎలాంటి విషయాల్లో, నిందాపరాధ కలహం నిర్దోషచ్చ. మన ఫస్ట్లోనే చెప్పాను, వీళ్ళు చుట్టూ ద్వేషించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మన చుట్టూ ద్వేషించే వాళ్ళు ఉంటే ఏమవుతుంది, మనల్ని ప్రతిదానికి పాయింట్ అవుట్ చూస్తూ, నెగిటివ్ షేడ్స్ చూస్తూ, చిన్న వాటిని హైలైట్ చేస్తూ, ఎప్పుడు మనం ఎక్కడ అజాగ్రత్తగా ఉంటే ఆ అజాగ్రత్తను ఆసరాగా చేసుకొని వీళ్ళు ఏదైనా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనకు మహర్షులు ఏం చెప్తున్నారంటే నింద అపరాధ అంటే వీళ్ళకి లోపం లేకపోయినా కానీ నిందించడానికి రెడీగా ఉండి కూర్చొని నిందలు పడుతూ ఉంటారు. రెండోది, కలహం నిర్దోషచ్చ. పాపం వీళ్ళు దే ఆర్ మోస్ట్ ఇన్నోసెంట్ పీపుల్, కావాలని గొడవలు పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మూడోది, ధనక్షయ. ఈ టైంలో ధనం కోల్పోతారు. నెక్స్ట్, పుణ్య లాభార్థ నాశాచ అంటారు. అంటే మంచి పనులు ఇంతకుముందు మనం ఏమైనా చేస్తుంటే జనరల్గా మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసుకుంటాం, కానీ ఈ టైంలో వాళ్ళకి అలా మంచి రిజల్ట్ రాదు. అంటే మంచి పనులు చేస్తుంటే రిజల్ట్ రాదు, వీళ్ళ మానాన్ని వీళ్ళు కూర్చొని ఉంటే రిజల్ట్ రాలేదు అని వేరే వాళ్ళు వచ్చేసి వీళ్ళంతాను మ్యానిపులేట్ చేయాలని ట్రై చేస్తూ కూర్చుంటారు. ఇది బట్ ఓవరాల్గా ఏమవుతుందంటే సమ్మరీ వీళ్ళు బాగుంటారు. అందుకని ఎలాంటి ఒడిదుడుకులు ఏమన్నా వచ్చినా, చుట్టూ ఎవరైనా ఉన్నా కానీ మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే శ్రీరామ రక్ష. మైండ్ దేర్ ఓన్ బిజినెస్, వేరే వాళ్ళ బిజినెస్ వద్దు. ఈ ఒక్క మొక్క వీళ్ళకి ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఈ హోల్ మంత్లో. నెక్స్ట్, కుజుడు అగైన్ మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉన్నారండి. ఒక పక్క ధనాన్ని ఇస్తుంటారు, ఒక పక్క సక్సెస్ని ఇస్తూ ఉంటారు, కానీ ఇంకొక పక్క కసారోగ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, దగ్గు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రుణచ్ఛేద అంటే ఇంతకుముందు ఏమైనా కనుక అప్పులు చేస్తుంటే ఆ అప్పులు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇబ్బంది పెడతారు. సో ఈ మాసం వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వచ్చి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళకి. నెక్స్ట్, శుక్రుడు భోగకారకుడు, ఐశ్వర్యం, ఆనందం, లగ్జరీ, కంఫర్ట్ అంతా ఈ శుక్రుడు 9వ స్థానంలో ఉండటంతో ఇందాక పెట్టిన ఎన్ని బాధలున్నా ఆయన తీసేస్తూ ఉంటాడు.
ఏ విధంగా అంటే 9వ స్థానంలో శుభగ్రహం ఉంటే మనకి భాగ్యం, లక్, అదృష్టం పట్టుకొని ఉంటుంది. అందుకని ఎంతమంది ఎన్ని పనులు చేసినా వీళ్ళు అదృష్టవంతంగా ఉండి అవన్నీ తప్పించుకొని ముందుకెళ్ళిపోతూ ఉంటారు. బట్ మెంటల్గా వీళ్ళు కొంచెం ఫ్రస్ట్రేషన్ న్యాచురల్గా అవుతారు మరి కదండి. మైండ్ మోస్ట్ డేంజరస్ అనమాట ఇందులో. అందుకని భగవద్గీతలో ఏం చెప్తారంటే ఆత్మ రిపురాత్మ అంటారు ఒక చిన్న లింగం. అంటే మనిషికి పెద్ద శత్రువు ఎవరంటే వాళ్ళ మైండే అంట. కానీ మైండ్ కంట్రోల్లో పెట్టుకోవాలని భగవద్గీత హోల్ అంతా అదే చెప్తూ ఉంటారు. సో ఇందులో వీళ్ళకి ఏమవుతుందంటే వస్త్రలాభం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, గురు భక్తి, పెద్దల ముందు భక్తి ప్రభావంతో ఉంటారు, ధర్మ పనులు చేస్తూ ఉంటారు, మైండ్ చాలా ప్యూర్గా ఉంటుంది, అన్ని పనులు ఏదో ఒక విధంగా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. పర్టికులర్గా లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇలాంటి వాళ్ళు కూడా విషయాల్లో చాలా బాగుంటారు. లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా కలిసి వస్తుంది, ఫాదర్తో చక్కగా ఉంటారు. ఇవంతా శుక్రుడు ఒక సైడ్లో చాలా మంచి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది మనకి చాలా సింపుల్గా, బ్రీఫ్గా, స్ట్రైట్ ఫార్వర్డ్గా మిథున రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం చెప్పుకున్నాం. ఎస్, గ్రహాల ప్రకారం మాత్రం ఫుల్ ఆన్ ఉంది, కొద్ది చోట మైనస్ ఉన్నా కూడా కంప్లీట్ గా చూస్తే బాగుంది. నక్షత్రాలు ఎంతవరకు సపోర్ట్ ఇస్తున్నాయండి? నక్షత్రాలు కూడా అండి ఫస్ట్ వీళ్ళకి ఏ పని చేసినా లాభప్రదంగా ఉంటుంది. ఫస్ట్ మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. వీళ్ళకి ఏం చెప్తుంది? లాభము 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 చూపిస్తుంది. నెక్స్ట్ రాజ్య లాభము, రాజ్య లాభము, రాజ్య లాభం అంటే బుధుని వల్ల వీళ్ళకి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, డబ్బులు తిరిగేటప్పుడు, రొటేషన్ అయ్యేటప్పుడు ఇలాంటి వాటికి సంబంధించి ఒక ప్రమోషన్స్ హై లెవెల్లోనే ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి ఫైనాన్షియల్గా క్రైసిస్ అయితే ఫేస్ చేస్తారు. ఒక పక్క ధనం వస్తూనే ఒక పక్క ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేస్తూ ఉంటారు. మృగశిర వాళ్ళకి, ఆరుద్ర వాళ్ళకి, పునర్వసు వాళ్ళకి దరిద్రము అని చెప్తారు. అంటే ఏంటి? టయానికి రాకుండా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. మిగతా వాళ్ళకి వచ్చేటప్పటికి లాభప్రదంగా ఉంటుంది. ఒక్క హెల్త్ విషయంలో మాత్రం శుక్రుని వల్ల ఒక 10 days ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అది కూడా వెరీ మైల్డ్, దాని గురించి పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. ఇవి వీళ్ళకి వచ్చేటప్పటికి ఓవరాల్గా ఏమని చెప్తారు? నక్షత్రాల వారీగా రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక్క విషయం, మృగశిర వాళ్ళకి, ఆరుద్ర వాళ్ళకి చిన్న చిన్న గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పేపర్ కట్, కిచెన్ కట్ అంటారు చూడండి, అవి జాగ్రత్తగా ఉండండి. అప్పటిదాకా సుఖంగా ఏదన్నా కనుక కార్లు కానివ్వండి, లేదంటే ఏసీలు కానీ, ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి ఆ విషయాల్లో కొంచెం డిసప్పాయింట్ గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ముందుగా అన్ని చెక్ చేసుకుంటే బాగుంటుంది. సో మరి మీరు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే ఇంకా బాగుంటుంది ఫిబ్రవరి మంత్ అంతా? ఒక సింపుల్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ అంటే నవగ్రహాల చుట్టూ కనుక ప్రదక్షిణాలు చేసి ఒక 3-4 days కరెక్ట్గా చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రతి గ్రహం మిక్స్డ్గా ఉంది కాబట్టి వీళ్ళకి అలాంటి వాటి నుంచి బాగుంటుంది. రెండోది శుక్రవారం కొంచెం నిష్టతో తులసి చెట్టును పూజించి లక్ష్మీదేవికి సంబంధించిన ఎలాంటి శ్లోకం ఒకటి ఏదైనా కనుక తీసుకొని పఠిస్తూ ఉన్న కనకదార స్తోత్రం, అదంటే పెద్దది అనుకోండి, చిన్న ఇంకా చాలా ఉంటాయి. అమ్మవారికి సంబంధించిన మంత్రాలు చేసుకుంటూ ఉంటే తెల్లటి బట్టలు ధరించి చక్కగా ఉంటే, పర్టికులర్ లేడీస్ కానీ జెంట్స్ కానీ శుక్రవారం కొంచెం నియమంగా ఉంటే బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి హైలీ ప్రొటెక్టివ్ పర్సన్ ఈసారి. అలాంటి శుక్రుడిని కనుక ప్రసన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి రుద్రాభిషేకాలు, పాశుపతాభిషేకాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ఈ రాశి వాళ్ళకి జనరల్గా తటస్థంగా చక్కగా వెళ్ళే రాశి ఒక రాశుల్లో. అంటే మన యావరేజ్గా ఉన్న రాశులు ఇది. అంటే పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు, అలానే పెద్ద ఛాలెంజెస్, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఏమి ఉండవు. వీళ్ళకి ఒక సహజంగా వెళ్ళిపోతూ ఉంటుంది న్యాచురల్గా. ఇన్ కేస్ ఎవరికైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే మనకి ఒకసారి కన్సల్టేషన్ తీసుకుంటే హారోస్కోప్ చెక్ చేస్తే తెలుస్తూ ఉంటుంది. బట్ యూజువల్గా ఎవరైనా మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్లో ఆగిపోయి ఉంటే కుబేర పాశుపత అభిషేకం అని ఉంటుంది, లేదా స్వర్ణలక్ష్మి పాశుపత అభిషేకం అని ఉంటుంది. చాలా మందికి ఇవి ఉన్నాయని కూడా తెలియదు. ఇవి చాలా రహస్యాలు. చక్కగా ఇద్దరు బ్రాహ్మణోత్తములు ఇంటికి పిలిపించుకొని ఈ పాశుపత అభిషేకాలు చేసుకుంటే వాళ్ళు ఫీల్ అవుతారండి. చాలా మనీ ఫ్లో అంతా వచ్చేస్తూ ఉంటుంది. డిఫరెన్స్ తెలిసిపోతుందండి, ఈజీగా తెలిసిపోతుందండి. నేను చాలా మందికి చెప్తుంటాను, నేను పర్సనల్ కాల్ చేసిన వాళ్ళకి. అప్పటిదాకా వాళ్ళకి ఐడియా ఉండదు, అలాంటి హ్యాబిట్ వాళ్ళకు ఉండదు, ఇదంతా వేస్ట్ ఏమో అన్న ఫీలింగ్లో ఉంటారు. సహజం, ఎందుకంటే మనం వీటి గురించి గొప్పగా ఎప్పుడు మాట్లాడడం కాబట్టి. ఇలా ప్లాట్ఫామ్ మీద మాట్లాడితే అదేదో మూఢనమ్మకం, దీన్ని నమ్మచ్చు, ఈ టైపు డైలమాలా ఉంటారు. బట్ నిజంగా ట్రస్ట్ అండి, ఒక్కసారి చేసి చూపించుకోమనండి, వాళ్ళు ఫీల్ అవుతారు. ఏదైనా చేసి చూస్తే కదా తెలిసేది. అవునండి. రైట్. సో ఫిబ్రవరి నెలంతా వీరికి బాగానే ఉంటుంది, బాగానే ఉండాలని కూడా కోరుకుందామండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.